హ్యాపీ న్యూ ఇయర్. కొత్త సంవత్సరంలోకి మనం పెట్టబోతుండగా, మన కాలు పెట్టబోతుండగా మనము ఎంతో సంతోషంగా వెళ్తున్నాం. అయితే గత సంవత్సరంలో ఏమేమి చేశామో అవన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, ఒకవేళ మనం చాలా తప్పులు చేస్తూ ఉంటే సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన జీవితాలను కట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మనలో ఉన్న తప్పులన్నీ సరిచేసుకుందాం. ఈ నూతన సంవత్సర ఆరంభంలోనే ఒక నిర్ణయం తీసుకొని ముందుకు సాగాలని ప్రభునామమున మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. చిన్న ప్రార్థనతో ఈరోజు వాక్యం ధ్యానించుకుందాం. దయమేడ యేసునాయన స్తోత్రం ప్రభా. గత సంవత్సరం అంతా మమ్మల్ని సురక్షితంగా కాచి కాపాడేందుకు మీకు వేలాది వందనములు స్తోత్రములు నాయన. ఈ నూతన సంవత్సరంలో ఎంటర్ అవబోతుండగా తండ్రి, మీరే మాతో ఉండండి, మమ్మల్ని నడిపించండి, మనం చేయి పట్టుకొని నడిపించండి తండ్రి. మాకు ఆలోచనలు ఇవ్వండి తండ్రి, మేము ఎలా వెళ్ళాలో మీరే నేర్పించండి తండ్రి. అన్ని విషయాల్లో మీరే తోడైండి నడిపించమని, ఈ వాక్యము నా ద్వారా మీరే అందరికీ శ్రోతలందరికీ వినిపించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. మరి ఈరోజు టైటిల్ ఏం పెట్టానంటే, నూతనంగా కట్టుదాం రండి, కొత్తగా కట్టుకుందాం రండి అని. మీరు అనుకుంటా ఉండొచ్చు, ఇప్పుడేది కట్టుకునేది, మా జీవితాలు ఎప్పుడో కట్టేసుకున్నామని. కాదండి, మనం దేవునితో జీవితం ముందుకు సాగాలి అంటే అనుక్షణం మనల్ని మనం సరి చేసుకుంటూ కట్టుకుంటూనే ఉండాలి, రిపేర్లు చేసుకుంటూనే ఉండాలి. కాబట్టి నూతనంగా కట్టుకోవాలి. ఈ మీకు అందరికి కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. క్రిస్మస్ సందడి, విస్తారమైన పనులు, నిద్రలేని రాత్రులు అన్నీ అయిపోయి సేదతీరుదాము అన్న సమయంలో ఈ కట్టుట ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? మన జీవితాల్లో విశ్రాంతి కేవలం దేవుని సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది అనే విషయం మర్చిపోకూడదు. ఈ నూతన సంవత్సరంలో రెండవ రాకడ ఇంకా సమీపంగా వచ్చింది కాబట్టి దేవుని రాజ్యాన్ని కట్టుదాము అనే నిర్ణయం తీసుకుందాం. అయితే దేవుని రాజ్యాన్ని కట్టడానికి యోగ్యత సంపాదించుకోవాలంటే ముందు మనల్ని మనం కట్టుకోవాలి, మనల్ని మనం సరిచేసుకోవాలి. మనలో ఏం లోపాలు ఉన్నాయో చూసుకొని తిరిగి నూతనంగా నిర్మించుకోవాలి. మనం ఏం కట్టాలన్నా కట్టాలన్నా కూడా అది సక్రమంగా జరగాలి అంటే, అది కొనసాగాలి అంటే అందులో క్రీస్తు ఉండాలి. ఎందుకంటే హెబ్రీ పత్రికాకారుడు చెప్పినట్లు 3:4 సమస్తమును కట్టిన వాడు దేవుడే. ఆయనే కట్టేది అన్నీ. మనం ఎన్ని అనుకున్నా కూడా ఆయన చిత్త ప్రకారమే మనం నడుచుకోవాలని నిర్ణయం తీసుకుంటే ఆయనే మన జీవితాలను కడతాడు. మనంతటి మనం ఏమీ చేయలేమండి, అంత దేవుడి మీదనే ఆధారపడి ఉండేది మనం నేర్చుకోవాలి. కీర్తనకారుడు కూడా 127:1 యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టు వారి ప్రయాసం వ్యర్థమే అంటున్నాడు. నిజమే కదా? దేవుడు లేని ఇల్లు మనకు అవసరంలా, దేవుడు లేని జీవితం మనకు అవసరం లేదు, దేవుడు లేని ప్రపంచం మనకు అవసరం లేదు. అటువంటప్పుడు దేవుని చేతుల్లోనే మనల్ని మనం పెట్టుకుంటే ఆయనే సంరక్షిస్తాడు, ఆయనే మన జీవితాలు కడతాడు, ఆయనే సమస్తం చేస్తాడు, సమకూరుస్తాడు. మనకి ఏం కావాలన్నా ఏం భయపడిన అవసరంలే. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నా ఇల్లు కట్టువాడు ఆయనే, నా ఇంటి పునాది క్రీస్తు అనే పునాది ఉంది, అందుకనే మనకేం భయం లేదు అనే ఆలోచనతో ముందుకు సాగాలి. ఈ ఇల్లు మన జీవితం అయి ఉండొచ్చు, మన కుటుంబం అయి ఉండొచ్చు, ఎదుటివారి కుటుంబం అయి ఉండొచ్చు, మన సంఘం అయి ఉండొచ్చు, దేవుని రాజ్యం కట్టాలని అనుకుంటూ ఉండొచ్చు. ఏదైనా ఒకే విధమైన సిద్ధాంతాలు పాటించాల్సి ఉంటుంది. అది చిన్నదైనా పెద్దదైనా, మన జీవితమైనా ఇతరుల జీవితమైనా అన్నిటికీ ఒకటే బేసిస్ ఉంటుంది కదా, దానికి క్రీస్తు పునాది. ఆ విధంగా మనం ఉండాలి. ఏదైనా అందులో ప్రభువు మూలకు తలరాయి అయి ఉండాలి. యేసుప్రభు మత్తయి 7:24 కొండ మీద ప్రసంగం చివరిలో ఏమంటున్నాడు? అవన్నీ అంటే దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే కావలసిన అర్హతలన్నీ ఆయన బోధించాడు కొండ మీద ప్రసంగంలో. మత్తయి 5, 6, 7 దయచేసి చదవండి. నేను ఎన్నో 100 సార్లు చెప్పింటాను అందరికీ, మీరు అన్నీ తెలుసు అనుకుంటారు, కానీ దయచేసి అప్పుడప్పుడు కనీసం నెలకొకసారన్నా మత్తయి 5, 6, 7 అధ్యాయాలు చదవండి. ఎందుకంటే దాంట్లో నీతి విషయాలు ఎక్కువ రాశాడు దేవుడు, నీతి క్రియలు. అలా ఉంటేనే మనం పరలోక రాజ్యంలోకి వెళ్తాము అని ఖచ్చితంగా చెప్పాడు. మరి అటువంటప్పుడు అది అప్పుడప్పుడు చదువుతుంటేనే మనకు అర్థమవుతుంది. ఆయన బోధంతా చేసిన తర్వాత 7వ అధ్యాయంలో చివరి భాగంలో ఏమంటున్నాడు?
కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును అన్నాడు. పునాది బండ మీద వేయబడితే ఎన్ని తుఫాన్లు వచ్చినా కూడా పడిపోదు. ఆ బండ క్రీస్తే అని మనకు తెలుసు. అందుకే ఏది కట్టాలన్నా దానికి పునాది క్రీస్తు ఆయన చెప్పిన సత్యాలు ఉండాలి. అయితే కట్టడానికి మనకి ఇంకా ఏమేమి ఆత్మీయ వనరులు కావాలో కూడా చూద్దాం. అంటే కేవలం దేవుని మీదనే ఆధారపడి అన్నీ ఆయనే చేస్తాడని అనుకోకుండా మనల్ని మనం సరిచేసుకుంటూ ఆయన చేసే పనిలో మనము కోఆపరేట్ చేయాలి. మన జీవితాలు మీ చేతికి అప్పచెప్తున్నాం, మా జీవితాలు మీ చేతికి అప్పచెప్తున్నాం దేవా, నువ్వే దాన్ని సరిచేయి అని ఆయనకి ఇవ్వగలిగే స్థాయికి మనం ఎదగాలి. కట్టడానికి మనకి ఇంకా కొన్ని ఆత్మీయ వనరులు కావాలి. మనం ఏం చేసినా దేవునికి మాత్రమే మహిమ రావాలి అని గుర్తుంచుకోవాలి. నేను ఒక 10 అంశాలు చెప్తాను మీకు ఈరోజు. ఆ 10 గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన జీవితం కట్టుకోవాలి అంటే తప్పనిసరిగా ఆ 10 విషయాలు వనరులు ఉండాలి మనకు. అన్నీ తెలిసినవే కానీ జ్ఞాపకం చేస్తాను. అన్నీ ఒక చోట సమకూరాలి కదా. అన్నీ ఒక చోట చేరితే మనకు బాగా గుర్తుండిపోతుంది. మొదటిది, కట్టుటలో మనకు ముఖ్యంగా కావాల్సింది ప్రేమ. అంతే కదా. ప్రేమ లేకుండా ఏమీ చేయలేం మనం. మనము 1 కొరింథీ 16:14 మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి అని పౌలు అంటున్నాడు. మీరు ఏం చేసినా దేవుని కోసం చేసినట్టుగా ఉండియండి అని ఇంకొక మాట అంటాడు. మీరు ఏం చేసినా ప్రేమతో చేయాలి. ప్రేమ అనేది క్రైస్తవ్యంలో చాలా ప్రధాన అంశం. ఆయన దేవుడే ప్రేమ స్వరూపి. ఆయన శిష్యులుగా మనం ఉండాలి అంటే అది ముఖ్య అంశంగా మన జీవితంలో ఉండాలి. మన హృదయాల్లో ఎప్పుడైతే నిజమైన మార్పు వస్తుందో, మారు మనసు అనుభవం వస్తుందో, ఆ రోజు నుంచి దేవుని ప్రేమ మనలో పెట్టబడి ఉంది. ఆయన నింపుతాడు మన హృదయాన్ని ప్రేమతో. అప్పుడు మనం ఏం చేసినా కూడా ప్రేమతోనే చేస్తాం. అది మనం గుర్తించాలి. ప్రేమతో చేసే పనులు దేవుడు ఇష్టపడతాడు. ప్రేమ లేకుంటే మనం ఏమి చేయలేం. కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో మనకు ప్రేమ గురించి ఎన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. ప్రేమ అంటే నిజమైన అగాపే ప్రేమ. ఏది కోరుకోకుండా తిరిగి మనకి ఏదో ఇస్తారు అన్నట్టుగా మనం ప్రేమించకూడదు. ప్రేమ అంటే నిస్వార్థంగా ఉండాలి. యేసుప్రభు ప్రేమ అగాపే ప్రేమ. ఆయన ఏమీ మన దగ్గర నుంచి కోరుకోలే. మనం ఇంకా పాపులుగా ఉండంగానే మన కోసం ఈ లోకానికి వచ్చాడు. అంతకంటే ఇంకేం కావాలండి? మరి అటువంటి ప్రేమ మనం ఇతరుల పట్ల చూపించగలమా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. చాలా వెనుకబడి ఉన్నాం. యేసుప్రభు చెప్పిన 2 ఆజ్ఞలు, నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు. మొదటిది కొద్ది మాత్రమన్నా చేయగలుగుతున్నాం, కానీ రెండవది అస్సలు చేయలేకుండా ఉన్నాం. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించడం సులభమేమీ కాదండి, చాలా కష్టం. అయితే ఒక ప్రాబ్లం ఏమంటే మనల్ని మనం సరిగ్గా ప్రేమించుకోవట్లే. మనం దేవుని ఆలయమై ఉన్నాము, దాన్ని సరిగ్గా చూసుకోవాలనే ఆలోచన కూడా మనకు లేదు. అలాంటప్పుడు ఇతరుల మీద ప్రేమ ఎలా చూపించగలము? ఇతరుల మీద ప్రేమ చూపించడము అంటే వాళ్ళని కూడా మనతో పాటు పరలోక రాజ్యంలోకి తీసుకెళ్ళాలి. అదే నిజమైన ప్రేమ అంటే. ఆ ప్రేమ మనం చూపించాలి. మనల్ని మనం కట్టుకునేదానికి మొదటి అంశం ప్రేమ. ప్రేమ ఉంటేనే మనం ఇతరులను కూడా కట్టుదాము, ఇతరులను కూడా దేవుని రాజ్యంలోకి నడిపిద్దాము అన్న ఆలోచన కలుగుతుంది మనకు. కట్టడంలో ఇటుకలన్నింటినీ కలిపి ఉంచే సిమెంట్ లాంటిది ప్రేమ. ఉదాహరణకు మన కుటుంబం అనే కట్టడం కడుతున్నాం అనుకోండి, అందులోని సభ్యులు ఇటుకలు వంటి వారిని అందరినీ కలిపి ఉంచేది ప్రేమే కదా. మనం ఎంత చేసినా కూడా ప్రేమ లేకుంటే మన కుటుంబం సరిగా కట్టబడదు. తల్లిదండ్రుల మధ్య ప్రేమ ఉండాలి, భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాలి, తల్లిదండ్రులు పిల్లల మధ్య ప్రేమ ఉండాలి. లేకపోతే కుటుంబంలో ఐక్యత లేకుంటే, ప్రేమ లేకుంటే అసలు ముందుకే బండి పోదు. దినమంతా గొడవలుగా ఉంటాయి. మరి అది దేవుడికి ఇష్టం లేదు కదా. మరి ప్రేమతో అన్ని పనులు సాధించగలము అనే ఆలోచన మీకు కలిగి ఉండాలి. రెండవది విశ్వాసం లేకుంటే అసలు మనం క్రైస్తవులమే కాదు కదా. విశ్వాసం అనేది మనకు వెన్నెముక లాంటిది. క్రైస్తవులకి విశ్వాసం ఉండాలి తప్పనిసరిగా. 2 కొరింథీ 5:6 పౌలు ఏమంటున్నాడు? వెలిచూపు వలన కాక విశ్వాసం వల్లనే నడుచుకొంచున్నాము అంటున్నాడు. పరిణామం ఏ విధంగా ఉంటుందో అన్న ఆలోచన మనకు అవసరం లేదు. ఎందుకంటే మనము కట్టడము దేవుని ఆధిపత్యంలో జరుగుతుంది కాబట్టి ఏమైనా ఆయన చూసుకుంటాడు.
మనమే కట్టాలనుకున్నప్పుడు మన మీద బాధ్యత ఉంటుంది. కానీ మనం దేవుని మీద వదిలేస్తే దేవుడే అన్నీ చూసుకుంటాడు. కావలసిన వనరులన్నీ ఆయన సమకూరుస్తాడు. ఆయన సార్వభౌముడు, సర్వాధిపతి కాబట్టి ఆయనకి ఏ కొదువ ఉండదు. మరి ఆయన చేతిలో మనం పెట్టాలి. ఆయన ఆధిపత్యంలో జరుగుతుంది కాబట్టి చివరికి బాగుంటుంది, ప్రభువుకు మహిమ వస్తుందనే గమ్యంతో కట్టాలి. విశ్వాసం అనేది చాలా అవసరం. విశ్వాసం లేకుంటే మనం ఏ దాంట్లో కూడా ముందుకు పోలేం. మన పని జరుగుతుంది, దేవుని చేతిలో మనం పెట్టాం కాబట్టి తప్పనిసరిగా జరుగుతుంది అనే విశ్వాసం మనకు ఉండాలి. విశ్వాసం అనేది ఏంటి? ఎప్పుడో జరిగేదాన్ని గురించి కూడా జరుగుతుంది అనే విశ్వాసం, నిరీక్షణ. మూడవది విధేయత. ఇది కట్టుట అనే ప్రణాళికకు నమూనా, బ్లూ ప్రింట్ అంటారు కదండి. ఏదైనా బిల్డింగ్ కట్టేటప్పుడు దానికోసం ప్లాన్లు రెడీ చేస్తారు. అది విధేయత. దేవుడు ఆదేశాలు ఇస్తూ ఉంటాడు, మనం విశ్వాసంతో విధేయత చూపిస్తూ పని కొనసాగించాలి. ఆయన ఏమంటాడో ఆయన చిత్త ప్రకారమే అన్నీ కట్టుకోవాలి. మరి ఆయన కట్టిస్తాడు. యెషయా 30:21లో మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని మీ వెనుక నుండి ఒక శబ్దం నీ చెవులకు వినపడును అని వ్రాయబడి ఉంది. ఈ మాట ఎన్నిసార్లు నేను గుర్తు చేసుకుంటాను. ఎందుకంటే మనము విశ్వాసంతో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఆయనే మన ప్లాన్ అంతా ఆయనే చేశాడు. కాబట్టి ఇప్పుడు ఒక ఇల్లు కడుతున్నారనుకోండి, ఇంజనీరు అక్కడ నిలబడి ఎట్లా చెప్తూ ఉంటాడో అలాగే చేసుకుంటూ పోతారు పనులు. మనం కూడా అంతే కదా. మన ఇంజనీరు దేవుడు, ఆయనే బ్లూ ప్రింట్ తయారు చేశాడు. మనకు విధేయత చూపించడమే మన పని. ఆయన చెప్తూ పోతుంటే మరి ఆయన వాయిస్ వినడానికి మనకు చేతనవ్వాలి కదా. మనం దేవుని స్వరం వింటూ ముందుకు సాగాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఇక్కడ యెషయా గ్రంథంలో ఏం చెప్పబడిందంటే 30:21 మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని మీ వెనక నుండి ఒక శబ్దము చెవులకు వినపడును అని వ్రాయబడింది. ఆయన స్వరం వినటం మనం నేర్చుకోవాలి. ఆయన చెప్తున్న ఆదేశాలకు విధేయత చూపించాలి అంటే ఆయన స్వరం వినటము ప్రాముఖ్యం, అంతే కదా. ఆయన ఏం చెప్తున్నాడో మనకు అర్థం కాకపోతే ఇంకా విధేయత ఏం చూపిస్తాం? యోహాను 14:15లో ప్రభు తన శిష్యులతో అంటున్నాడు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అని యేసయ్య తన శిష్యులతో చెప్తున్నాడు. అంతే కదా. దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే దానికి సూచన ఏంటంటే ఆయన చెప్పిన ఆజ్ఞలు పాటిస్తున్నామని. ఈ లోకంలో ఆయన సాక్షులుగా మనం నిలవాలి అంటే విధేయత చూపించడం చాలా అవసరం. విశ్వాసంతో విధేయత చూపించినప్పుడే మనకు విజయం చేకూరుతుంది, కట్టడం పూర్తవుతుంది. 4వది తగ్గింపు స్వభావం. ఇప్పటి వరకు మనం ఏం చూసాము? ఫస్ట్ది ప్రేమ చూసాము, 2వది విశ్వాసం చూసాము, 3వది విధేయత, 4వది తగ్గింపు స్వభావం. ఆత్మీయంగా ఎదగాలనుకునేవారు తమ జీవితము బైబిల్ ప్రకారం కట్టుకోవాలి అంటే మన వైఖరి మార్చుకోవాలి. మనమంతా గర్విష్ఠులంగా ఈగోయిస్టులుగా ఉన్నాం. అంటే నాదే జరగాలి, మాది నా అనేది ఎక్కువైపోయింది. మరి మనల్ని మనం తగ్గించుకొని దేవుని చేతిలో మన జీవితాలను పెట్టాలి. మనలో ఉన్న అహాన్ని తొలగించి క్రీస్తుపై ఆధారపడాలి. మనంతటా మనం ఏమీ చేయలేమండి, అది గుర్తించాలి ముందు. ఆయనపై ఆనుకొని జీవించాలి అని నిర్ణయించుకున్నప్పుడు తగ్గింపు స్వభావం ఆటోమేటిక్గా వస్తుంది. సామెతలు 3:5-6 సొలొమోను చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఈ మాటలు పదే పదే గుర్తుపెట్టుకోవాలండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దేవుని మాటల ప్రకారం మనం జీవించాలి. పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఆయనే నా ప్రభువు అని అనుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు అంటాం కదా. యేసుక్రీస్తు ప్రభు అంటే ప్రభువు ఆయన మాటలు మనం తప్పనిసరిగా వినాలి. దేవుడు ఎప్పుడు కూడా తగ్గించుకునే వారి ద్వారానే తన పనులు చేస్తాడు. యాకోబు 4:10 ఏమంటున్నాడు యాకోబు? ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనిడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అని వ్రాయబడింది. తగ్గించుకునే ద్వారా దేవుడు మాత్రమే మహింపరచబడతాడు. మనల్ని మనం హెచ్చించుకుంటే అది దేవుడి పని కాదు కదా. దేవుడు మనల్ని హెచ్చించాలనుకున్నప్పుడు హెచ్చిస్తాడు, కానీ మనం మాత్రం దేవుని మాత్రమే మహింపరచాలి, దేవుని మాత్రమే హెచ్చించాలి. 4వది ప్రార్థన. ప్రార్థన లేకుంటే ఏ పని కాదు కదండి.
ఇది శక్తికి మూలం. ప్రార్థన అనేది ప్రతి జీవితంలో ఉండాలి. విశ్వాస జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ప్రార్థన అంటే దేవునితో కనెక్షన్, దేవునితో సంభాషించుట. మనము ఇప్పుడు విధేయతతో పనిచేస్తున్నాము. విధేయత అంటే బ్లూ ప్రింట్ అనుకున్నాం కదా. మరి ఆ బ్లూ ప్రింట్లోది అర్థం కావాలి అంటే ఆయనతో మాట్లాడాలి కదా, ఆయన చెప్పిన మాటలు వినాలి కదా. అది ప్రార్థన అనేది కాన్వర్జేషన్ ఆయనతో. ప్రార్థనా శక్తితో అద్భుతాలు చేయొచ్చు. ఈ లోకంలో ఉంటూ పరలోకంతో అనుబంధం కలిగి ఉండాలి అంటే అది ప్రార్థనతో మాత్రమే సాధ్యం. ఇప్పుడు మనకు కట్టేటప్పుడు సడన్గా ఆగిపోయింది అనుకోండి, అప్పుడు ఎవరిని అడుగుతాము? ప్రార్థన ద్వారా దేవుణ్ణి అడుగుతాం. ఆటంకం వచ్చింది, ఏం చేయాలా దేవా అని. అప్పుడు ఆయన ఇంజనీర్ కాబట్టి, ఆయన సార్వభౌముడు కాబట్టి, ఆయనే అన్నీ తెలుసు కాబట్టి ఫ్యూచర్లో ఏమవుతుందో, ఒకవేళ ఆటంకం కలిగించినందువలన మనకు మంచిదేమో అది ఆయనకు మాత్రమే తెలుసు. కాబట్టి ప్రధానికి ఆయన మీద ఆధారపడితే చాలా బాగుంటుంది. అందుకే పౌలు మొదటి తెస్సలోనికైలకు 5:17 ఏమంటున్నాడంటే, ఎడతెగక ప్రార్థించండి అని చెప్పాడు. ప్రతి పని ఆరంభించినప్పుడు ప్రార్థన ఉండాలి. ముందుగా ప్రభు అనుమతి తీసుకోవాలి. ఆ పైన ఆయన చిత్తంతో కొనసాగాలి అంటే నిరంతరం ప్రార్థనా సంబంధం కలిగి ఉండాలి. ఆయన స్వరం వినాలన్నా, ఆయన ఆదేశాలు పొందాలన్నా ప్రార్థన అవసరం. మనం గుర్తుపెట్టుకోవాలి ఇది. తర్వాత 6వది కనికరం. కనికరం లేకుంటే మనము ఇప్పుడు ఒక బిల్డింగే కడుతున్నాం అనుకోండి, అక్కడ పనులను మనం కనికరంతో చూసుకుంటేనే వాళ్ళు చక్కగా పనిచేస్తారండి. మీరు అది గమనించారో లేదో. అంతెందుకు మన ఇంట్లో పనులను కూడా కనికరంతో వాళ్ళని ప్రేమగా చూసుకుంటేనే వాళ్ళు పనులు చేస్తారు. ఈ మనల్ని మనం కట్టుకునే విషయంలో కూడా మన పట్ల మనకి కనికరం ఉండాలి. మనము తప్పు పనులు చేస్తూ ఉంటే అయ్యో సాతాను శిష్యులమైపోతున్నామే, నేను దేవుని శిష్యుని మాత్రమే ఉండాలి అనే ఆలోచన మన పట్ల మనకు కనికరం కూడా కలగాలి. ఇతరుల పట్ల కనికరం కలిగి ఉండాలి. జీవితాలను కట్టుకోవాలనుకున్నప్పుడు మన హృదయ స్థితి మార్చుకోవాలి. హృదయ కాఠిన్యాన్ని తొలగించి మాంసపు ముద్దుగా చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. రక్షణ పొందిన క్షణం నుండి మనలో పరిశుద్ధాత్మ నివాసం చేస్తున్నాడు. ఆయన సహాయంతో నడుపుదలతో ఆత్మ ఫలాలు పెంపొందించుకోవాలి. యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినప్పటి నుండి మన హృదయంలో దేవుని ప్రేమ, దాంతోపాటు దయ, కనికరం కూడా వస్తాయి. ఆటోమేటిక్గా ఇవన్నీ దేవునిలో ఉన్నప్పుడు నూతన సృష్టి అని చెప్తాడు కదా, క్రీస్తులో ఉన్నప్పుడు. మరి ఆ నూతన సృష్టి అంటే మన పాత చెడ్డ గుణాలన్నీ పోతాయి. ఎప్పుడైతే మనం మారిపోతామో అప్పుడు తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. ఆదాము ఏ విధంగా దేవునితో ఏ తప్పు లేకుండా సృష్టించబడ్డాడో ఆ స్థాయికి మనం పోవాలి. అదే మారు మనసు అంటే, తిరిగి జన్మించడం అంటే అదే. మరి మనకు అన్ని లక్షణాలు, మంచి లక్షణాలన్నీ వస్తాయి. యేసుప్రభు పరిచర్య అంతా కనికరంతో జరిపించాడు. ఆయన్ని వెంబడించే వారిగా మనం కూడా కనికరంతో కూడిన పనులు చేయాలి. పౌలు ఎఫ్సి పత్రిక 4:32లో ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై ఉండడి అంటున్నాడు. మనం ఏ పని చేస్తున్నా కనికరంతో, కరుణాహృదయంతో చేస్తేనే దేవుడు మహింపరచబడతాడు. వీళ్ళు దేవుని బిడ్డలు కాబట్టి ఇంత కనికరంతో పనిచేయగలుగుతున్నారు అన్న ఆలోచన ఎదుటి వారికి కలగాలి. అదే దేవుని మహింపరచడం అంటే. కనికరంతో కూడిన సందేశాలు మనం ఇవ్వాలి. కేవలము ప్రీచింగ్తో ఎవరు బాగుపడరండి. ప్రీచింగ్తో పాటు క్రియలు కూడా ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మృతము అని యాకోబు అంటాడు. మనము ఎప్పుడు కూడా సందేశాలు మాత్రమే హృదయాలను కదిలించలేవు. కనికరంతో కూడిన సందేశాలు అయి ఉండాలి. అంటే కనికరంతో చేసే పనులతో కూడిన సందేశాలు. మన జీవితం కట్టుకుంటున్నప్పుడు కనికరం కూడా అందులో భాగమై ఉండాలి. 7వది ఐక్యత. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏ పని చేసినా కలిసి సంతోషంగా చేయాలి. అపవాది పని ఏంటంటే డివిజన్, అందరినీ ఐక్యంగా ఉండకుండా చేస్తాడు. దానికోసం కావలసిన కుట్రలన్నీ పన్నుతూ ఉంటాడు. కానీ దేవుని బిడ్డలమైన మనము ఐక్యతతో పనిచేయాలి. కీర్తన 133:1లో సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మంచిది అని చెప్పి, ఎంత మేలు, ఎంత మనోహరము అని కీర్తనకారుడు అంటున్నాడు. మన జీవితం కట్టుకోవాలి అంటే మన శరీర అవయవాలన్నీ ఐక్యతతో పనిచేయాలి. కుటుంబం కట్టాలంటే కుటుంబ సభ్యులందరూ ఐక్యతతో పనిచేయాలి.
సంఘం కట్టాలన్నా, సమాజం కట్టాలన్నా ఐక్యతగా ఉండుట చాలా అవసరం. ఐక్యత బలాన్ని పెంచుతుంది. ఒక ఒక పేట తాడు కంటే 3 పేటల తాడు చాలా బలంగా ఉంటుంది. ఎవరు విడగొట్టలేరు. ఆటంకాలు అన్నీ ఛేదిస్తుంది. దేవుని ఆశీర్వాదాలు తెస్తుంది. అందుకని అందరం ఐక్యతతో పనిచేయాలి. 8 నీతి యథార్థత. పనిచేసేటప్పుడు యథార్థత ఉండాలి. ఇంటగ్రిటీ లేకుంటే, యథార్థత అంటే ఇంటగ్రిటీ. యథార్థత లేనివాడు దేవుని ఎదుట నిలవలేడు. 15వ కీర్తన అంతా కూడా దాని మీదనే, ఆ విషయం మీదనే ఆధారపడి ఉంటుంది. యథార్థత లేకుంటే దేవుని సన్నిధిలో మనం నిలబడలేము అనే సత్యం మనం తెలుసుకోవాలి. యథార్థతతో మనం నిర్మించాలి. అంటే మనల్ని మనం మోసం చేసుకోకూడదు. మేము అబద్ధం చెప్పట్లేదు, మేము పాపం చేయట్లేదు అంటే నిన్ను నువ్వే మోసగిచ్చుకుంటున్నావు అని బైబిల్ చెప్తుంది. మరి అలాంటప్పుడు మనకు నీతి అవసరం. యేసు ప్రభు చెప్పిన కొండ మీద ప్రసంగంలోని నీతి నీతి నిమిత్తము ఏమేం చేయాలి అని ప్రభు చెప్పాడు. ఆ నీతి మనకు అవసరం. దాంతోపాటు యథార్థత. మేము ఏం తప్పులు చేయట్లేదు అని అనుకోకూడదు. ఎప్పటికప్పుడు మనల్ని మనం పరీక్షించుకుంటాలి. మనం ఏం కడుతున్నామో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అందుకే ప్రభు మత్తయి 6:33లో మొదట రాజ్యమును నీతిని వెదకండి అన్నాడు. మొదట నా రాజ్యము నీతి వెదకండి, అప్పుడు ఆటోమేటిక్గా మీకు అన్నీ వస్తాయి అన్నాడు. యథార్థత మన కట్టడాన్ని బలంగా నిలుపుతుంది. యథార్థంగా కట్టే, ఇప్పుడు కూలి పని చేసేవాడు ఉన్నాడు అనుకోండి, సిమెంట్ ఇంత వేయాలా, ఇసుక ఇంత వేయాలా అని కాంట్రాక్టర్కి అప్పచెప్తారు ఓనర్స్. వాళ్ళు ఏం చేస్తారు, ఇసుక ఎక్కువ కలిపేసి ఏది తక్కువ ధర ఉంటుందో ఆ ధర, ఆ వస్తువు తక్కువ చేసినాడు అనుకోండి, తక్కువ వాడి మిగతాది ఎక్కువ వాడితే కన్నా ఆ కన్స్ట్రక్షన్ సరిగ్గా ఉండదు. మనం కూడా యథార్థతతో మన జీవితాన్ని కట్టుకునేటప్పుడు ఏవి ఉండాలని దేవుడు చెప్పాడో అవన్నీ ఉండాలి. మనకు సమపాలనలో ఉండాలి. ప్రేమ, ఐక్యత, నీతి, న్యాయము, ఇంకా మనం చెప్పుకున్నాం కదా, విశ్వాసము, విధేయత, ఇవన్నీ ఉండాలి. అప్పుడే మనం సరిగ్గా మన జీవితాలను కట్టుకోగలం. 9వది నిరీక్షణ. నిరీక్షణ అనేది మనకు ప్రోత్సాహం ఇస్తుంది. నిరీక్షణ లేకుంటే ఏం ప్రయోజనం? మనల్ని మనం కట్టుకుంటున్నాం ఎందుకు? పరలోకానికి వెళ్ళడానికి. ఆ నిరీక్షణ మనకుంటేనే మనం కట్టుకోగలం. ఒక ఎయిమ్ ఉండాలి, ఒక గమ్యం ఉండాలి, ఒక ఇన్సెంటివ్ ఉండాలి. అప్పుడే మనం చక్కగా కట్టుకోగలం. మనము అలసిపోయినా, నిరాశ చెందినా వెనుకకు పోకుండా మనల్ని స్థిరంగా నిలిపేది ఈ నిరీక్షణే. నిరీక్షణ ఇచ్చేవాడు ప్రభువే కాబట్టి ఆయన వైపు చూస్తూ ముందుకు సాగాలి. హెబ్రీ పత్రిక 10:23లో వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలంగా పట్టుకుందాము అని వ్రాయబడి ఉంది. ఏం జరిగినా ఆయనే చూసుకుంటాడనే నిరీక్షణ ఉండాలి. ఏం జరిగినా ఆయనే చూసుకుంటాడు. ఆయన మీద ఆధారపడుతున్నాం కదా. ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ పాటిస్తున్నాం. ఆయన చెప్పినట్లే వింటున్నాం. అలాంటప్పుడు మనం భయపడిన అవసరంలా. నిరీక్షణ ఎక్కడన్నా కుంటుపడినా కూడా పని వెంటనే ఆయన మొదలు పెట్టిస్తాడు తగిన సమయంలో. 10వది, ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు కదా, పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ శక్తి. ఈయనే కట్టేవాడు. మన చేతులు కట్టుటకి ఇస్తాం కానీ ఆయన వాటికి కావాల్సిన శక్తిని ఇస్తాడు. జకరియా 4:7లో చెప్పబడినట్లు, శక్తి చేతనైనను బలం చేతనైనను కాక నా ఆత్మచేతనే జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను అని రాయబడింది. మరి రక్షణ పొందిన మనందరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన చెప్పినట్లు మనం నడుచుకోవాలి. ఆయనే మనకు శక్తినిస్తాడు. మన చేతులు కాళ్ళు పనిచేయాలి అంటే ఆయన శక్తిని ఇవ్వాల్సిందే. మనం ఎప్పుడైతే బలహీనంగా ఉంటామో అప్పుడు ఆయన బలంతో నింపుతాడు. అందుకనే మనం ఆయన మీద ఆధారపడాలి. ఈ క్లుప్తంగా మనం ఇప్పుడు చెప్పుకున్న పాయింట్స్ అన్నీ మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమతో కట్టాలి, విశ్వాసంతో ముందుకు నడవాలి, విధేయత చూపించాలి, తగ్గింపుతో పనిచేయాలి, ఆసక్తితో ప్రార్థించాలి, కనికరం కలిగి ఉండాలి, ఐక్యతతో పనిచేయాలి, యథార్థత కలిగి ఉండాలి, నిరీక్షణతో కొనసాగాలి, పరిశుద్ధాత్మపై ఆధారపడాలి. ఇవన్నీ మనలో ఉంటే తప్పనిసరిగా మన జీవితాలను బాగా కట్టుకుంటాం. ఇప్పుడు చెప్పిన వనరులతో ఏ కట్టడం కట్టినా అందులో దేవుని సన్నిధి ఖచ్చితంగా ఉంటుంది.
ఆయన మనతో ఉండాలని ఆశపడుతున్నాడు. సంఖ్యాకాండము 25:8 ప్రభు మోషేతో చెప్తున్నాడు, నేను వారిలో నివసించినట్టు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అన్నాడు. ఇది ప్రత్యక్ష గుడారం గురించి చెప్తూ ఉన్నప్పుడు, అంటే ఆ కాలంలో దేవుడి సన్నిధి ఎప్పుడు వాళ్ళతో ఉండేది కాదు. వాళ్ళు అడిగినప్పుడే, వాళ్ళ అవసరం ఉన్నప్పుడే ఆయన వచ్చేవాడు. అందుకని అక్కడ ఒక గుడారం వేసి, ప్రత్యక్ష గుడారంలో నేను ఉంటాను, అది ఎట్లా ఉండాలని మెజర్మెంట్స్ సహా చెప్పాడు. ఆ విధంగానే వాళ్ళు కట్టుకున్నారు. అయితే ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో ఉన్న మనకున్న పెద్ద ఆధిక్యత ఏంటంటే, మనలోనే దేవుడు ఉన్నాడు. మనమే ప్రత్యక్ష గుడారం, మన హృదయాలే, మన శరీరాలే దేవుని ఆలయం. కాబట్టి మనల్ని మనం పరిశుద్ధంగా ఉంచుకుంటే తప్పనిసరిగా దేవుడు అక్కడికి వస్తాడు, అక్కడ ఉంటాడు. మనం కలిసి నిర్మించిన కట్టడంలో దేవుడు ఉండాలి అంటే 3 నియమాలు పాటించాలి. అవి 3 ఏంటంటే, లూకా 10:5-8 ప్రభు తన శిష్యులను సువార్త ప్రకటించడానికి వెళ్తున్న సమయంలో సమాధానం కొరకు ఆసక్తితో ఆకాంక్షించు వారి ఇంటిలో మాత్రమే ఉండమని చెప్పి పంపాడు. అంటే మన కట్టడంలో సమాధానం ఉండాలి. సమాధానం ఉంటేనే ఆయన సన్నిధి ఉన్నట్లుగా అనుకోవాలి. మనం సమాధానం కోసం ప్రయత్నం చేయాలి. మన ఇంట్లో ఏదైనా చిన్న కలతలు వచ్చినా సమాధానంతో నింపమని దేవుణ్ణి అడగాలి. దానికోసం మనం ప్రయత్నం చేయాలి. అప్పుడే దేవుడి సన్నిధి మనతో ఉంటుంది. రెండవ అంశము, దేవుడు మనతో ఉండాలి అంటే విరిగి నలిగిన వారిగా ఉండాలి అని యెషయా 57:15 వ్రాయబడి ఉంది. విరిగి నలిగిన హృదయంలో దేవుడు ఉంటాడు, ఆయన కోరుకుంటాడు అదే. మూడవదిగా పరిశుద్ధత అని యెహెజ్కేలు 43:12 కనపడుతుంది. దేవుడున్న చోట సమాధానం ఉంటుంది, తగ్గింపు ఉంటుంది, వినయం ఉంటుంది, పరిశుద్ధత ఉంటాయని మనకు తెలుస్తూ ఉంది. ఇవన్నీ విన్న మనము ఇలాంటి జీవితాలు కట్టుకుందాము రండి అని ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నా. ఈ కొత్త సంవత్సరంలో ఈ నిర్ణయాన్ని తీసుకొని దేవుణ్ణి మహింపరుద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడ యేసు నాయనా, ఈ కొత్త సంవత్సరంలో పాతబడిన మా ఇంటిని తిరిగి రిపేర్ చేసుకునేదానికి, మా హృదయాలను తిరిగి కట్టుకునేదానికి, మా జీవితాలను తిరిగి కట్టుకునేదానికి మాకు సహాయం చేయమని, మీరే ఆధిపత్యం వహించి సమస్తము మీ ఆధీనంలో ఉంచుకొని మీ ఆధీనంలోనే ఈ కట్టడం చేసుకునేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. క్రిస్మస్ అయిపోయింది కదా. హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ.